ఒకవైపు భవిష్యత్తును మార్చే పరీక్షలు, మరోవైపు అన్నం పెట్టలేని హాస్టల్స్. హైదరాబాద్ను వణికిస్తున్న ఈ గ్యాస్ సంక్షోభం మీ కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఆందోళన వద్దు. అసలు నిజాలు తెలుసుకోవడానికి పూర్తి వీడియోను ఇప్పుడే చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి, తల్లిదండ్రులకి, స్టేక్ హోల్డర్స్కి అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కాబోతున్నాయా, కోవిడ్ నాటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా అంటే లెక్కలు అవుననే చెప్తున్నాయి. దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని కాలేజీలు కూడా మూతపడే పరిస్థితే కనిపిస్తుంది. పర్టికులర్గా ఎవరైతే హాస్టల్ బేస్ మీద నడుపుతున్నాయో ఇటువంటి కాలేజీలు మొత్తం, ఎందుకంటే దగ్గర 60% హాస్టల్స్ బేస్ మీద, నారాయణ, శ్రీ చైతన్య, అల్లెను, బన్సలు, నానో, ఏది మీరు కాలేజ్ తీసుకున్నప్పుడు కూడా జూనియర్ కాలేజెస్ అన్నీ కూడా మోస్ట్లీ హాస్టల్స్ రన్ చేస్తున్నాయి. నిన్న ఈవినింగ్ వరకు పర్వాలేదులే, ఇంకో వారం 10 రోజుల పాటు మనం సిలిండర్లు ఉన్నాయి, దాదాపు 50 రోజుల స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, భారతదేశాన్ని నడిపించవచ్చు అని చెప్పేసి భారత ప్రభుత్వం అనుకుంది. ప్రస్తుతానికైతే డీజిల్, పెట్రోల్కి కొరత అయితే లేదు, కానీ ఎల్పిజి సిలిండర్ల కొరత నిన్న ఈవినింగ్ నుంచి తీవ్ర రూపం దాల్చింది. సో యాక్చువల్గా నిన్న మొన్న మనకి బెంగళూరులో, చెన్నైలో, ముంబైలో కొంత భాగం మనకి డిస్టర్బెన్స్ అనిపించినట్టు కనిపించింది. బట్ ఈరోజు ఉదయం అయ్యేసరికి దాదాపు 80% హాస్టల్స్లో సిలిండర్లు నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా హైటెక్ సిటీ, దిల్షుక్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్బి ప్రాంతాల్లో అన్ని హాస్టల్స్లో గ్యాస్ సిలిండర్లు అయితే నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉరుకులు పరుగుల వాతావరణం ఉంది. నిన్నటి వరకు ఒక మామూలుగా హౌస్ హోల్డ్ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో నార్మల్గా బ్లాక్లో కొనుక్కోవాలనుకుంటే 1100 రూపాయలు వెళ్ళేది, ఈరోజు 2000 రూపాయలు పలుకుతుంది. రేపు అది 4000 అవుద్దని అంటున్నారు. యాక్చువల్గా కమర్షియల్ బ్లాక్ ఏదైతే ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే 2500 వరకు 19 కేజీల సిలిండర్ పడేది. అట్టాడిది ఈరోజు మార్నింగ్ 10 గంటల తర్వాత దగ్గర 4000 నుంచి 6000 రూపాయలు ఒక్క సిలిండర్ కాస్ట్ పడుతుంది. అది కూడా బాగా నమ్మకస్తులు అయితే ఏదన్నా 1-6 సిలిండర్ ఇస్తున్నారు తప్ప వాస్తవంగా ఈ యొక్క బేసిస్ మీద హాస్టల్ వాళ్ళు ఈ టెన్షన్తో హాస్టల్ నడిపే అవకాశమే లేదు. సో దీని బేసిస్ మీద ఈకో సిస్టమ్ ఏదైతే హైదరాబాద్లో బిల్డ్ అయ్యి ఉందో, ఉదాహరణకి హైటెక్ సిటీ కానీ మొత్తం మనకి హైదరాబాద్ సరౌండింగ్స్లో తీసుకున్నప్పుడు స్టూడెంట్ హాస్టల్స్ ప్లస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి హాస్టల్ తీసుకున్నట్లయితే 11,000 హాస్టల్స్ అనేవి హైదరాబాద్లో ఉంటుంది జరిగింది. 11,000 పైచులకే. నేను ఇంకా కాలేజ్ హాస్టల్ కలపలేదు, వాటిని కలుపుకుంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక నారాయణ, శ్రీ చైతన్య హాస్టల్ తీసుకున్నప్పుడు ఒక్కో హాస్టల్లో 3000 నుంచి 4000 మంది ఉంటారు. సో అది వాల్యూమ్ బేస్ మీద నెంబర్ కౌంట్ చేయకూడదు. అటువంటి జనరల్గా 100 మంది ఉన్నటువంటి హాస్టల్కి పర్ డేకి 19 కేజీల సిలిండర్ ఒకదానికి ఖర్చు అవుతుంది. సో యావరేజ్న ఒక హాస్టల్ కెపాసిటీ ఒక 200 పెట్టుకున్నట్లయితే 2 నుంచి 3 సిలిండర్లు ఖర్చు అవుతుంది అనమాట. సో హాస్టల్ వాళ్ళందరూ తీవ్రంగా అసోసియేషన్ మీటింగ్స్లు పెట్టుకొని దీన్ని ఎలా రన్ చేయాలనేటువంటి పరిస్థితిలో ఉంది. గవర్నమెంటు ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ మీద ఎస్మా ప్రయోగించింది. ఎస్మా అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే ఉంటుందో ఇబ్బంది కలిగినప్పుడు ఇలాంటి ఎస్మా ప్రయోగం చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆధీనంలో తీసుకుంటారు అనమాట. ప్రభుత్వం ఏది చెప్తే అది ఆయిల్ కంపెనీస్ చేయాలి తప్ప సొంతగా చేసేదానికి లేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, తద్వారా పెట్రోలియం శాఖను కూడా సంప్రదించడం జరిగింది. హాస్టల్స్ ఏదైతే కూడా ఒక ఎసెన్షియల్ సర్వీస్ కింద పెట్టేసి మాకు కూడా సిలిండర్ సప్లై చేయాలని వీళ్ళైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయం ఇప్పటి వరకు నేను వీడియో చేసే సమయం దాకా వెలువడలేదు. ఒకవేళ హాస్టల్స్ కానీ క్లోజ్ అయిపోయినాయి అన్నట్లయితే మొత్తం హైదరాబాద్ ఈకో సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. పర్టికులర్గా మన 89 సబ్స్క్రైబర్స్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడైతే మాత్రం విద్యార్థులకి కొంతమందికేమో ఆయాచితమైనటువంటి బెనిఫిట్, ఇంకొంతమందికేమో తీవ్రమైనటువంటి నష్టం. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నటువంటి రంగారెడ్డి, హైదరాబాద్ మరియు లేకపోతే జీహెచ్ఎంసీ పరిధిలోనే మనకు దగ్గర మనకి ఒక 2.5 lakhs మెంబర్స్ చదువుతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా నీటు, అదేవిధంగా జేఈ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఒక ఇద్దరు విద్యార్థులను తీసుకుందాము. ఒక విద్యార్థి వచ్చేసి మాదాపూర్లో ఇల్లు ఉంటుంది, దానికి ఇంటి పక్కనే ఉన్నటువంటి ఏదో ఒక కాలేజీకి వెళ్ళి చదువుకొని వస్తూ ఉంటాడు. మరో విద్యార్థి కరీంనగరో లేకపోతే కర్నూలో లేకపోతే ఆదిలాబాద్ నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటాడు. ఎప్పుడైతే హాస్టల్ వారు ఇటువంటి బోర్డుని రేపటి నుంచి మీకు భోజనం లేదు, మీ ఊర్లకు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి
వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంది. బికాస్ నో స్టాక్ బోర్డ్ వచ్చింది. కమర్షియల్ ఎల్పిజి క్రైసిస్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్ అండ్ ఐటీ. సో ఇంపెండింగ్ హాల్ టు హైదరాబాద్ 11,000 హాస్టల్స్. సో మనం కానీ గమనించినట్లయితే ఈ 11,000 హాస్టల్లో 5 లక్షలకు పైచిలకు స్టూడెంట్స్ మరియు ఐటీ ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అవుతారు. ఒకరోజు హైదరాబాద్ని రన్ చేయాలన్నట్లయితే హాస్టల్స్ పరంగా అఫీషియల్ కౌంట్ ప్రకారమే 30,000 సిలిండర్లు అనేది అవసరం ఉంటుంది. సప్లై చైన్ మొత్తం కట్ అయిపోయింది. కేవలం 20% స్టాక్ మాత్రమే ప్రజెంట్ రన్ అవుతుంది. ఈ 20% స్టాక్ కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు జస్ట్ ఒక 12 to 24 అవర్స్లోనే మొత్తం ఆగమైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఒక తీవ్రమైనటువంటి ఇంపాక్ట్. అంటే ఎలా ఉండబోతుందనే ఒక గెస్కరంగా ఆలోచించినప్పుడు కాలేజీలు అయితే మూతపడవు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆ ఫ్యాకల్టీని వరకు అయితే వాళ్ళు అట్లే పెట్టుకుంటారు, ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక 10,000 మంది విద్యార్థులు లోకల్లో ఇంటి పక్కనే కాలేజీ పెట్టుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా పోయేసి ఈ 4 రోజులు కోచింగ్ తీసుకున్నారు అనుకుందాం. ఇంకొక విద్యార్థి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇంటికి వెళ్ళిపోయి ఆన్లైన్లో ఉంటున్నాడు. ఖచ్చితంగా ఒక మేజర్ డిస్టర్బెన్స్ ఈ ఊరికి పోయినటువంటి పిల్లలకైతే జేఈలో కానీ నీటిలో ర్యాంక్ వచ్చే అవకాశమే లేదు. పోనీ పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక గెస్ట్ హౌస్ లాంటివి తీసుకొని నడుపుకుందాం అన్నట్లయితే ఏ హోటల్లో కానీ ఫుడ్ పెట్టే పరిస్థితి లేదు. అన్ని హోటల్స్ కూడా మూతపడిపోయే పరిస్థితి ఉంది. ఏం చేయాలంటే నాకు తెలిసిన మేరకు సలహా ఏంటంటే, సపోజ్ మీ అబ్బాయి వచ్చేసి ఆల్ ఇండియా టాప్ 1000లో ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది, లేకపోతే జేఈ అడ్వాన్స్డ్లో ర్యాంక్ కొట్టేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒకటే నాకు తెలిసిన పరిష్కారం ఈ రోజు నుంచి మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, పిల్లలకి ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా వీడియోలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ మేజర్గా తల్లిదండ్రులే ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఇంటర్నల్గా వీడియోని సర్క్యులేట్ చేసుకొని నాకున్నటువంటి ఉన్నతమైన పరిష్కారం ఏంటంటే మీ బంధువుల ఇళ్లలో పెట్టండి ప్రస్తుతానికి. ఎందుకంటే భారతదేశంలో ప్రభుత్వం ఎప్పుడూ అయినా సరే ఎన్ని విషయాల్లో ఎన్ని డ్రామాలు చేసినప్పుడు కూడా చివరికి వచ్చేసరికి ప్రజల పక్షాన్ని నిలుస్తుంది. కాబట్టి డొమెస్టిక్ సిలిండర్ సప్లైకి మరో 50 రోజుల పాటు అంతరాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి మీ నియర్ బై ఉన్నటువంటి పిల్లల ఇళ్లలో పెట్టి అక్కడి నుంచి మెట్రో ద్వారా మీరు రోజు మీ పిల్లల్ని తీసుకెళ్ళి కాలేజీలో ఆ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ప్రజెంట్ తలమనకు అయితే ఉంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఒకసారి పోస్ట్పోన్ అయిపోతే మొత్తం మన ఎగ్జామ్ క్యాలెండర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి వెంటనే మనకి ఏప్రిల్లో జేఈ సెషన్ 2 ఉంది. అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకి ఏప్రిల్ నెలలో ఉన్నాయి. ఇప్పుడు జరిగేటువంటి ఏ చిన్న డిస్టర్బెన్స్ అయినా ఒక తీవ్రమైన, ఇప్పుడు మనకి నార్మలైజేషన్ అనే ఒక ప్రక్రియ ఉంది కదా. దీంట్లో ఏంటంటే ఒక టఫ్ పేపర్ కానీ వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు నార్మలైజ్ చేస్తారు. ఇప్పుడు ఒక విద్యార్థి హాస్టల్లో ఉన్నాడు, ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరో విద్యార్థి ఇంటి పక్కనే కాలేజ్ పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య నార్మలైజేషన్ చేసే శక్తి ఎన్టీఏకి ఉండదు. కాబట్టి ఎవరైతే హాస్టల్లో ఉండి దూర ప్రాంతం నుంచి వచ్చి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందో డెఫినెట్గా ఈ యొక్క విద్యార్థులు అయితే తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యేటువంటి అవకాశం ఉందని నాకు ఆవేదనగా కనిపిస్తుంది. మరొకసారి లెక్కల్లో కానీ తీసినప్పుడు మొత్తం దీని గురించి నేను యుద్ధాన్ని గురించి ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే 80% సప్లై చైన్ కట్ అయిపోయింది. ఈరోజు గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ అండ్ లోకల్ క్రైసిస్, జియో పొలిటికల్ వార్ నడుస్తుంది. పోర్ట్లన్నీ కూడా బ్లాకేడ్స్లో ఉన్నాయి. ఈరోజు కూడా ఇరాన్ 3 నౌకల్ని హార్మోజ్ జలసంధి దగ్గర పేల్చిపడేసింది. కార్గో షిప్స్ అన్నీ కూడా దాదాపు 70 షిప్స్ అక్కడ లంగరేసుకొని అక్కడ ఉన్నాయి. లోకల్ సప్లై మొత్తం కొలాప్స్ అయిపోయింది. 48 గంటల్లో కాదు, ఈ తీవ్రత చూస్తుంటే మరో 24 గంటల్లో దాదాపు 50 నుంచి 70% స్మాల్ అండ్ మీడియం హాస్టల్స్ అన్నీ కూడా అమీర్పేట దగ్గర నుంచి గచ్చిబౌలి దాకా అన్నీ మూతపడిపోయేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. నేను ఈ వీడియో చేయబోయే ముందు ఈరోజు చాలామంది మనకు మిత్రులైనటువంటి కాలేజీలో హాస్టల్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళందరితో కనుక్కోవడం జరిగింది. ఎక్కడైతే అవుట్స్కట్స్లో ఉన్నాయో వాళ్ళు మాత్రం చిన్నగా అక్కడ వాళ్ళకి ఏదో కొంత ఊళ్ళల్లో నుంచి సప్లై తెచ్చుకుని ప్రస్తుతానికి రన్ అవుతుంది. కానీ ఇది ఎంత చేసినప్పుడు కూడా అవుట్స్కట్స్లో ఉన్న కాలేజెస్కి పెద్ద ఇబ్బంది రాకపోవచ్చు. ఉదాహరణకి మనకు మెయిన్ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ మొత్తం 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ర్యాంకర్స్ ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు అంటే మాదాపూర్లో ఉంటారు. ఇప్పుడు క్రైసిస్ మొట్టమొదటిసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి ప్రాంతమే మాదాపూర్. ఎందుకంటే మాదాపూర్లో ప్లేస్ వాల్యూ వల్ల చిన్న బిల్డింగ్స్లో ఎక్కువ మందిని పెట్టి హాస్టల్స్ రన్ చేస్తుంటారు. ఇక్కడ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఉదాహరణకి ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ అంటే మీరు పొయ్యి పెట్టి వండించడం కానీ లేకపోతే ఇండక్షన్ స్టవ్ పెట్టి వండించడం. ఒకవేళ అలాంటి ప్రయత్నం జరిగితే దానివల్ల దుష్పరిణామాలు ఇంకా కాంపౌండింగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఎటువంటి దుష్పరిణామాలు వస్తే చూద్దాం. ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ అనేవి ప్రయత్నం చేస్తున్నారు. హాస్టల్ అసోసియేషన్లో ఈ రోజైనటువంటి మీటింగ్లో ఏదైతే డిస్కషన్ అయిందో ఈ డిస్కషన్లో ప్రధానంగా 3 అంశాలు వాళ్ళు చర్చ జరిగింది. కమర్షియల్ ఎల్పిజి పవర్ గ్రిడ్ కెపాసిటీకి ఇండక్షన్ స్టవ్ కానీ పెడితే మన మొత్తం పవర్ గ్రిడ్ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. పవర్ గ్రిడ్ ఫెయిల్ అయిపోతుంది. అదేవిధంగా ఫైర్ వుడ్ పెడదాం అంటే కట్లు పొయ్యి పెట్టి వండుదాం అనుకుంటే మాత్రం పవర్ గ్రిడ్కి ఇబ్బంది లేదు, కానీ
పొల్యూషన్ కంట్రోల్ రూల్స్ చాలా దగ్గర ఒప్పుకోవు. ఆ రకంగా ఫైర్ గ్రిడ్ పెట్టే అవకాశం లేదు. పొయ్యి పెట్టి అన్నం వండి పెట్టే పరిస్థితులు అయితే ఈరోజు మనం ఎప్పుడో మర్చిపోయినాము. చాలామంది హాస్టల్స్ భార్యాభర్తలు ఉంటారు. ఒక భార్య వచ్చేసి కట్ చేసేస్తే, కూరగాయలు కట్ చేస్తే భర్త వంట చేసి పెట్టేటువంటి హాస్టల్సే దాదాపు 50% ఉన్నాయి చిన్న మధ్యతరగతి. పెద్ద హాస్టల్స్ దగ్గరికి పోతే ఓనర్ 10 హాస్టల్ మెయింటైన్ చేస్తుంటాడు. ఈ 10 హాస్టల్స్కి మనకు వచ్చేసి ఈ కట్టెలు తీసుకొచ్చి వండేటువంటి పరిస్థితి అయితే టెక్నికల్గా లేదు. సో ఇది ఒక చాలా గంభీరమైనటువంటి సమస్య. సో ప్రాక్టికల్ స్కేలబిలిటీ కూడా వీలు కాదు. ఏదో ఒక 20-30 మందికి మనం కట్టెపోయి పెట్టుకొని ఉండొచ్చు, కానీ ఇంతమందికి ఒక కాంపౌండింగ్ అంటే ఒక జంగిల్ లాంటి, కార్పొరేట్ జంగిల్ లాంటి మాదాపూర్ హైటెక్ సిటీ ఏరియాలో కట్టెల పోయి పెట్టుకొని వంట చేసిందంటే ఇంకెవడో ఆడ చుట్టుపక్కల ఉండాల్సిన అవసరం లేదు. ఆ పొక్క అందరూ ఎక్కడో అక్కడ పారిపోవాలి. అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి హాస్టల్స్ వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కడన్నా దూర ప్రాంతం నుంచి వండుకొని తీసుకొని వచ్చి ఊరనే ఒక రోజుకి వచ్చేసి మార్నింగ్ పెరుగన్నం, మధ్యాహ్నం వచ్చేసి పప్పు అన్నం పెట్టేసి అట్లా సరిపెడతాం, ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఉండే, లేదంటే ఇంటికి పోమని చెప్పేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు హాస్టల్స్లో ఉంది. సో మాస్ ఇండక్షన్. ఈరోజు ఇంకొక గంభీరమైనటువంటి విషయం మనం గమనించినట్లయితే ఎక్కడ ఇండక్షన్ స్టవ్ అనేది లేవు, మొత్తం అయిపోయినాయి. ఇండక్షన్ స్టవ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. తర్వాత ఎలక్ట్రిక్ కుక్కర్స్ కూడా కథం పట్టేసినాయి. ఎలక్ట్రిక్ కుక్కర్స్ లేవు, తెలివికెళ్ళేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుంచి న్యూస్ రాగానే చాలామంది అమ్మ ఈ ఆడవాళ్ళతో ఏడబడతాం లేదు, ఎందుకు ఆల్టర్నేటివ్గా ఒక 2 ఎక్స్ట్రా తెచ్చిపెడితే బాగుందని చెప్పేసి అందరూ పోయినారు. తలా ఒక ఇండక్షన్ స్టవ్, తలా ఒక గ్యాస్ కుక్కర్, అది మన కరెంట్ కుక్కర్ తీసుకొచ్చి పెట్టేసినారు. వాళ్ళైతే వాళ్ళకి అవసరం ఉందో లేదో తెలియదు, కానీ అధికంగా భయపడేటువంటి వాళ్ళు, అంటే కరోనా వస్తుందని ముందుగానే ఉన్న మాస్కులన్నీ ఇంట్లో కొనిపెట్టినటువంటి చందం లెక్క, ఆ కరోనా పీరియడ్లో జరిగిన చందం లెక్క ఇప్పుడైతే ఉన్నటువంటి ఇండక్షన్ స్టవ్ని బ్లాక్ చేసి పడేశారు, లేకపోతే కరెంట్ కుక్కర్స్ అన్నింటిని బ్లాక్ చేసి పడేశారు. ఇంకా ఇప్పుడు నిన్నటి వరకు బెంగళూరు, చెన్నైలో ఉన్నటువంటి క్రైసిస్ ఈరోజు హైదరాబాద్కి వచ్చింది. ఈరోజు హైదరాబాద్లో సిటీలో ఉన్నటువంటి క్రైసిస్, మాదాపూర్, కేపీహెచ్బీ, దిల్షుక్ నగర్, అమీర్పేటలో ఉన్నటువంటి క్రైసిస్ మ్యాక్సిమము రేపు మార్నింగ్ కల్లా ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరుతుంది. రేపు ఈవినింగ్ కల్లా కూడా ఇది పల్లెల్లో కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. పల్లెల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అందరూ కూడా ఉంటాయి. మీరు గ్యాస్ సిలిండర్ కోసం ఇప్పుడు బుక్ చేసినా కానీ 20 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే 20 రోజులు టైం పడుతుంది. 20 రోజులు అనేది ఈ రోజు ఉన్నటువంటి లెక్క ప్రకారం. ఒకవేళ సప్లై తగ్గిపోతే ఈరోజు హాస్పిటల్లో కొన్ని వందలాది మంది పేషెంట్స్ హాస్పిటల్లో ఉంటారు. సో అది అత్యంత, ఎందుకంటే అది కానీ లేకపోతే వాళ్ళు ప్రాణం పోతుంది. కాబట్టి హాస్పిటల్స్, తర్వాత ఎమర్జెన్సీ కేరు, ఇటువంటి వాటికి సప్లై చేసేదానికి భారత ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తుంది తప్ప మిగిలినటువంటి వాళ్ళు మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి అని చెప్పేసి చేతులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో కూడా ఏమీ లేదు. మనకున్నటువంటి 50 రోజులు నిల్వలు ఏదైతే ఉన్నాయో, ఈరోజు భారత ప్రభుత్వం హర్మోజ్ జల్సన్ ద్వారా మనకి పర్మిషన్ వస్తుందేమని చెప్పేసి ప్రయత్నం చేశారు. దుబాయ్ నుంచి ముంబైకి రావాల్సినటువంటి ఒక పెద్ద నౌకని ఈరోజు వాళ్ళు పేల్చేశారు. సో ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నాడో, ఎవరైతే పాత సుప్రీం లీడర్ యొక్క కొడుకు కొత్త సుప్రీం లీడర్ అయ్యారో, ఆయన కూడా గత 24 గంటల నుంచి కనిపించకుండా పోయాడు. ఆయన ప్రాణాలతో ఉన్నాడో లేదనేటువంటి అనుమానం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ను మరింత పెద్ద స్కేల్లో వారిని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రైసిస్ ఇప్పట్లో తగ్గేటువంటి అవకాశం లేదు. ఈరోజు పరిణామాలు తీసుకున్నట్లయితే ఒకవైపున దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద, అదేవిధంగా మనకి మెయిన్ ఈ యొక్క ఎల్పిజి సప్లై చేసేటువంటి, న్యాచురల్ గ్యాస్ సప్లై చేసేటువంటి లైన్స్ మీద ఏదైతే ఉందో వాళ్ళు దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక పరిణామం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఈరోజు నా జోబీలో తీసుకున్నట్టయితే నెల రోజుల నుంచి నేను 10 రూపాయలు కూడా ఎప్పుడు క్యారీ చేయడం మర్చిపోయాను. ఏదైనా సరే బ్యాంకులో అమౌంట్లో ఉంటుంది, మనం ఫోన్పే, పేటీఎం ద్వారా చేసుకుంటున్నాం. ఈరోజు ఇరాన్ ఐఆర్జీసీ రెవల్యూషనరీ గార్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం నెక్స్ట్ వాళ్ళ టార్గెట్స్ వచ్చేసి బ్యాంకులు అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనకు ప్రధానమైనటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్, వీటి యొక్క లాజిక్స్ అన్నీ కూడా మనకి దుబాయ్ లాంటి ప్రాంతం నుంచి నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్యాంకింగ్ మీద కానీ దాడి జరిగితే ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సరిపడా కొంత క్యాష్ని అనేది మీరు డ్రా చేసి ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి పేరెంట్స్ అందరూ కూడా, పర్టికులర్గా మనకి విద్యార్థుల యొక్క అవసరాలు అనేవి ఆగవు. ఎందుకంటే మనం 8వ తరగతి నుంచి ఇప్పటి వరకు జేఈ కోసమో, నీట్ కోసమో ప్రాణాన్ని ధారపోసి మనం ఆ పిల్లల్ని చదివించుకొని ఉంటాం. ఈ జరిగేటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా ఇది ఒక పెద్ద తలనొప్పిగా మీకు మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యామ్నాయాలని మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో హాస్టల్స్ క్లోజ్ అయితే, నో ఫుడ్ సప్లై కానీ జరిగితే ఏమేమి పరిణామాలు ఉంటాయి? హాస్టల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. వర్క్ ఫోర్స్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన కోవిడ్ నాటి పరిస్థితి ఉత్పన్నమయ్యే ఉండదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇప్పుడు తెలంగాణలో కూడా యాక్టివ్గా జరుగుతూ ఉన్నాయి. మెస్ ఒకసారి క్లోజ్ అయిపోయినట్లయితే ఇది సివియర్ సైకలాజికల్ స్ట్రెస్ అనమాట. పిల్లలకి సహజంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే హైదరాబాద్లో 50% టీ సెంటర్స్ అన్నీ ఈరోజు క్లోజ్ అయిపోయినాయి. హాస్టల్లో మీకు మొట్టమొదటి ఇప్పుడు నారాయణ, చైతన్య లేదా కార్పొరేట్ హాస్టల్లో ఉన్నా కూడా చాలామంది విద్యార్థులకి సహజంగా మార్నింగ్ ఒక టైం టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ టీ తాకపోతే వాడికి మైగ్రేన్ వచ్చినంత పని అవుతుంది.
కానీ ఇప్పుడు అన్ని హాస్టల్స్ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నాయి, టీ అనేది ఇంక మేము పెట్టలేము. సో మేము దోశ కానీ పూరి కానీ బోండా కానీ ఇటువంటి ఐటమ్స్ ఏమి చేయము. మహా అయితే మేము ఏం చేయగలం, కట్టెల పొయ్యి మీద వేసి అన్నము పప్పు పెడతాం, దాని మీద చదువుకోవాలి. అలవాటు పడిపోయినటువంటి ఈ చిన్న పసి ప్రాణము యాక్చువల్గా వాడు డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఎవరైతే మామూలుగా 90% బిలో ఉన్నటువంటి పేరెంట్స్కి ఇది పెద్ద పంచాయతీ కాదు, పెద్ద డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎవరైతే నేషనల్ ర్యాంక్స్ కొట్టగలిగినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో, దీని మీద ఆశలు పెట్టుకున్నటువంటి పేరెంట్స్ ఉంటారో, ఇది వాళ్ళకి రకంగా ఫజిల్ టైం. జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. పరీక్షల ఒత్తిడిలో ఉన్న విద్యార్థి కడుపు నిండా భోజనం లేకుండా ఎలా ఎగ్జామ్ రాస్తాడు చెప్పండి. సో ద అవుట్లుక్, ద 10-day థ్రెట్, ఒక నెక్స్ట్ 10 రోజులు కానీ రాకపోతే మాత్రం దీని యొక్క తీవ్రత చాలా చాలా పెద్దదిగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈరోజు అమెరికా అధ్యక్షుడు చెప్పేటువంటి వివరాల ప్రకారం కూడా మొన్నటి వరకు ఒక 10-15 రోజుల్లో యుద్ధం ముగిస్తామనేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నట్లయితే, ఈరోజు ఐఆర్జీసీ కమాండర్స్ వస్తూ చెప్తున్నటువంటిది ఏంటంటే, మాకు ఎంతకాలమైనా యుద్ధం చేయండి, మీరు మాకు ఆ శక్తి ఉంది, మేము పోరాడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో బ్లాక్ మార్కెట్ సర్జీ 2000లో ఉన్నటువంటి సిలిండర్ కాస్త 8000కి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయ్యి డొమెస్టిక్ రేషనింగ్ ఓన్లీ హౌస్ హోల్డ్ పర్పస్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది హాస్టల్స్ మూసేయడం ద్వారా. సో మళ్ళీ మనము కోవిడ్ నాటి పరిస్థితులకి ఆన్లైన్ ఎడ్యుకేషన్కి బ్యాక్ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. సప్లై చైన్ పూర్తిగా కొలాప్స్ అయితే ఈ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అన్నమాట. సో మీ పిల్లలతో మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండండి, అక్కడ జరిగేటువంటి పరిణామాలను అర్థం చేసుకోండి. ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యి మీ బంధువులు ఎవరైతే ర్యాంక్ కొట్టగలిగినటువంటి వాళ్ళు ఉంటారో మీ బంధువులతో కమ్యూనికేషన్ చేసుకొని అక్కడి నుంచి మీ బాబుకి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి. సో ప్రొవైడ్ మ్యాండేటరీ అడ్వాన్స్ నోటీసెస్. హాస్టల్స్ వాళ్ళు ఎవరైనా సరే చివరి వరకు డాంబికాలు బతుకుతారు, ఏం కాదులే అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు నారాయణ శ్రీ చైతన్య అనుకున్నా, లేకపోతే ఇంకో హాస్టల్ అనుకున్నా, హాస్టల్ వార్డన్ వచ్చేసి ఒక 30,000 రూపాయలు ఎంప్లాయీ, 50,000 రూపాయలు ఎంప్లాయీ, ఆయన కమ్యూనికేషన్ రాదు. చిట్ట చివరి ముట్టుపంపు వచ్చేసరికి ఒక సర్క్యులర్ పెడుతుంది నారాయణ యాజమాన్యం, లేకపోతే కార్పొరేట్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం, బాబు ఇంక సప్లై లేదు, ఇక మీరు దుకాణం జద్దేసేయండి, పిల్లలకు చెప్పేసేయండి చెప్తారు. అలాంటి అలార్మింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కసారిగా మనం రియాక్ట్ అయితే మొత్తం గందరగోళం ఉంటుంది. పిల్లలకి ఎగ్జామ్ టైంలో ఒక రోజు డిస్టర్బ్ అయినా 2 రోజులు డిస్టర్బ్ అయినా దాని యొక్క మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించుకోవాల్సిందని చెప్పి తెలియజేస్తున్నమాట. ఐసోలేట్ ఫ్రమ్ రూమర్స్, ఫోకస్ ప్యూర్లీ ఆన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. తల్లిదండ్రులు దీనికి సంబంధించినటువంటి ప్రోకాన్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేస్తుందని మనం భావిస్తున్నాం. కానీ ఇది ఎంతవరకు జరుగుతుందనే చూడాలి. సో ఇదండి ఈరోజుకు సంబంధించినటువంటి ఎడ్యు9 వార్తా సమాచారం నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేటు. ఈ అప్డేట్ని ఇదేమి కమర్షియల్ అప్డేట్ కాదు, లేకపోతే ఇది కాలేజీ సంబంధించిన అప్డేట్ కాదు, ప్రతి పేరెంట్కి సర్క్యులేట్ చేయండి. సో మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ ద్వారా మన తెలుగు రాష్ట్రాల యొక్క ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో, మనము నార్త్ మార్కెట్లో ఈసారి ఒక రకంగా వెనకబడ్డాం. జేఈ ఫస్ట్ సెషన్లో కానీ తీసుకున్నట్లయితే చాలా వరకు రొటేల్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఫార్ములా బేస్డ్ కాకుండా మొత్తం ప్రోగా థింకింగ్ బేసు మీద క్వశ్చన్లు రావడం వల్ల సిబిఎస్ఈ చదివినటువంటి నార్త్ ఇండియన్ విద్యార్థులు చాలా వరకు లాభపడ్డారు. ఇప్పుడు ఈ దెబ్బగాని తగిలినట్లయితే, ఎందుకంటే అక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థ లేదు, మేజర్గా పిల్లలు ఇళ్లలో ఉండి చదువుకుంటారు. నార్త్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కోటా సెంటర్ వదిలిపెట్టేస్తే రిమైనింగ్ మెజారిటీ ఆఫ్ ది ప్రాంతాల్లో వాళ్ళందరూ నియర్ బై సిబిఎస్ స్కూల్లో చదువుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే మనం ఎక్కువ డబ్బులు పెట్టి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మాదాపూర్, దిల్సుఖ్నగర్, అమీర్పేట్, లేకపోతే మనకి నిజాంపేట్ ఈ ప్రాంతాల్లో పిల్లల్ని పెట్టి లక్షలు పెట్టి చదివిస్తున్నారో, ఈ పేరెంట్స్కి అయితే ఇది ఒక పెద్ద గట్టి ఎదురు దెబ్బ లాంటి వార్తే. మీరు ప్రొయాక్టివ్గా ఆలోచిస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు ఈ మన తెలుగు విద్యార్థులు, పర్టికులర్గా మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి విద్యార్థులు లేదా పర్టికులర్గా మన తెలుగు విద్యార్థులు ర్యాంక్స్ నిలబెట్టుకునేదానికి, మన యొక్క స్థానాన్ని భారతదేశంలో సుస్థిరపరచుకునేదానికి వార్ సమయంలో కూడా ఎడ్యు9 కూడా ఒక వార్ రూమ్ లాంటిది క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు మీకు ఈ వార్తా స్రవంతిని అందిస్తూనే ఉంటుంది. సో స్టే ట్యూన్, ఫాలో ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ ఛానల్స్. మీరు పర్టికులర్గా మీ యొక్క ప్లానింగ్ని కామెంట్ రూపంలో పెట్టండి. సార్ మాకు ఈ పరిస్థితి ఉంది, మేము కూడా ప్రొయాక్టివ్గా రెస్పాన్స్ ఇస్తాం. తద్వారా ఏంటంటే మిగిలినటువంటి పిల్లలు, ఎందుకంటే ప్రతి పేరెంట్కి అన్ని విషయాలు తెలియాలని లేదండి, మీరు పెట్టేటువంటి కామెంట్స్ ద్వారా వాళ్ళు మిగిలిన విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. మేము ఎప్పటికప్పుడు ఆన్సర్ ఇస్తూ ఉంటాం. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, 100% షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ వీడియో మన తెలుగు రాష్ట్రాల యొక్క ఇజ్జత్కి సవాల్. మనము దెబ్బైపోయినాం మన జేఈ సెషన్ 1లో, మనం సెషన్ 2లో దెబ్బైపోకుండా ఉండాలంటే ప్రతి 90% అబోవ్ వచ్చినటువంటి ప్రతి పేరెంట్ లేదా రిజర్వేషన్స్ ఉండి వాళ్ళకి స్కోప్ వచ్చేటువంటి పేరెంట్స్ మనం వీలైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకుంటేనే ఈరోజు ప్రభుత్వం నార్త్ ఇండియా వాళ్ళది ఉంది, వాళ్ళకి వడ్డన ఎక్కడున్నప్పుడు కూడా వాళ్ళు చివరి వరకు అందుతుంది. మనం అనేక రకాలైనటువంటి ఇబ్బంది డిస్పారిటీకి గురవుతున్నటువంటి సందర్భం సౌత్ ఇండియా ఉంది.
కానీ ఇప్పుడు ఈ విషయం మళ్ళీ మూలిగే నక్క మీద తాటవేయబడ్డట్టు ఆల్రెడీ వాళ్ళు పేపర్ సెట్ చేయడంలో ఒక రకంగా నార్త్కి అనుకూలంగా వాళ్ళు సెట్ చేశారు, మనం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మళ్ళీ మరొక పిడుగు వచ్చి పడింది. మీరు అందరూ జాగ్రత్తగా వీడియోని షేర్ చేసుకొని ఒకరికొకరు కమ్యూనికేషన్ చేసుకొని, మీకు అందరికీ ఒకరికొకరు కమ్యూనికేషన్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఈ వీడియో కింద పెట్టే కామెంట్సే మీ మధ్య ఒక కమ్యూనికేషన్ లాగా వరదలాగా ఉపయోగపడి ఇది అందరికీ ధవాలంలాగా వ్యాపించి పేరెంట్స్ అందరూ కూడా ప్రొయాక్టివ్ డెసిషన్స్ తీసుకొని మీ పిల్లల భవిష్యత్తును కాపాడుకుంటారని ఆశిస్తూ ఎడ్యూ9 ఎప్పుడు మీకు అండదండలుగా తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.